భగవద్గీత పారాయణ క్రమంలో ముందుగా ప్రార్థనా శ్లోకములు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అఖండమండలాకారం వ్యాప్తయేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఇలా ప్రార్థించిన తరువాత మనసును ఏకాగ్రము చేసి తనను అర్జునునిగా ఊహించుకొని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తనకు గీతోపదేశించినట్లు భావించుకొని వినియోగాదులను చెప్పుకొని తర్వాత పారాయణం చేయాలి. వినియోగాదులంటే ఓం అస్య శ్రీ భగవద్గీతాశాస్త్రమహామంత్రస్య శ్రీవేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీకృష్ణపరమాత్మదేవత అశోచ్యానన్వశోచస్త్వమితి బీజం సర్వధర్మా పరిత్యజ్య మామేకం శరణం ప్రజేతి శక్తిః అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ ఇతి కీలకం. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్య ప్రీతికవచం. కిరీటనం గదినం చక్రహస్తమిత్యస్త్రం అనాదిమధ్యాంతమన్యంతవీర్యమితి ధ్యానం. జ్ఞానయజ్ఞేన భగవదారాధనార్థే శ్రీకృష్ణ పరమాత్మ ప్రీత్యర్థే జపే వినియోగః. కరన్యాసం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ఇత్యంగుష్టాభ్యాం నమః. అంటే రెండు చేతులు బొటన వేళ్లను చూపుడు వేళ్లతో తాకవలెను. నచైనం క్లేదంత్యాపో నశోషయతి మారుతః ఇతి తచ్చవీభ్యాం నమః. చూపుడు వేళ్లతో బొటన వేళ్లతో తాకవలెను. అచ్ఛేద్యోయమదాహ్యో యమక్లేద్యో శోష్యయేవ చ ఇతి మధ్యమాభ్యాం నమః. నడిమి వేళ్లను బొటన వేళ్లతో తాకవలెను. నిత్యః సర్వగతః స్థాణురచలోన్యం సనాతనః ఇత్యనామికాభ్యాం నమః. ఉంగరపు వేళ్లను బొటన వేళ్లతో తాకవలెను. పశ్య మే పార్థరూపాణి శతశోధసహస్రశః ఇతి కనిష్ఠికాభ్యాం నమః. చిటికిన వేళ్లను బొటన వేళ్లతో తాకవలెను. నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ఇతి కరతల కరపుష్టాభ్యాం నమః. రెండు అరచేతుల వెనుక వైపులను క్రమముగా స్పృశించవలెను. పిదప అంగన్యాసం.
నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ఇతి హృదయాయ నమః. కుడి చేతితో హృదయం స్పృశించుకొనవలెను. నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ఇతి శిరసే స్వాహ. శిరస్సును స్పృశించుకొనవలెను. అచ్ఛేద్యోయమదాహ్యోయ మక్లేధ్యో శోష్య ఏవ చ ఇతి శిఖాయైవ షట్. శిఖను తాకవలెను. నిత్యస్పర్వగతః స్థాణురచలోయం సనాతనః ఇతి కవచాయ హుం. కుడి చేత ఎడమ భుజమును ఎడమ చేత కుడి భుజమును తాకవలెను. పశ్య మే పార్థరూపాని శతశోధసహస్రశః ఇతి నేత్రత్రయాయ వౌషట్. కుడి చేత నేత్రములను తాకవలెను. నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ఇత్యస్త్రాయ ఫట్. కుడి చేయి తల చుట్టూ తిప్పుకొని నడివేలితో ఎడమ చేత చప్పట్టు కొట్టవలెను. పిమ్మట ధ్యానం చేయవలెను. మహాభారత ధ్యానం. పరాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసినః శ్రేయసే. శ్రీకృష్ణ ధ్యానం. ఓం ప్రసన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. నమదే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణఘోరమకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకః కేశవః మూకం కరోతి వాచాలం పంఘర్లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైః స్తన్యైః వేదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ధ్యానవస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవయ తస్మై నమః. శ్రీ వ్యాస ధ్యానం.
నమోऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वलितो ज्ञानमयः प्रदीपः. శ్రీగీతాధ్యానము. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీ మంభత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. గీతాకల్పతరుం భజే భగవతే కృష్ణేన సంరోపితం వేదవ్యాసవివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశస్త్రరహస్యశాకమరతిక్షాంతి ప్రబాలాంకితం కృష్ణాంఘ్రిద్వయభక్తిపుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం సంసారసాగరం ఘోరం తర్తుమిచ్చతి యో వరః గీతానావం సమాసాధ్య పారం యాతి సుఖేన సహ. సర్వోపనిషదో గానో దోగ్ధా గోపాలనందః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఇట్లు ఎల్లరను ధ్యానించి మనసు కుదురు చేసుకొని గీతాపారాయణం ఆరంభించవలెను. ఒక రోజునకొక అధ్యాయము చొప్పుననైనను చదువుట మంచిది. పారాయణానంతరం గీతామహత్యమందలి మొదటి 3 శ్లోకములను పఠించుకొనవలెను. ఇది పారాయణ క్రమము.